ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారి యొక్క వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది? అదృష్టమా దురదృష్టమా? అయితే కన్యా రాశి వారికి వివాహానంతర జీవితం ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారికి వివాహానంతర జీవితం అనుకూల ఫలితాలైతే ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహాయించి వారి యొక్క జీవితం వివాహానంతరం బాగుంటుందనే చెప్పుకోవాలి. అంటే వివాహం తర్వాత వీరి యొక్క జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయంలో వీరికి ఏ విధంగా అనిపిస్తుందంటే, వివాహం తర్వాత కలిసి రాలేదని భావిస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆ సమస్యలు, ఒడిదొడుకులు అనేవి కొంతకాలం పాటు మాత్రమే కొనసాగుతూ ఉంటాయి. తర్వాత వీరి జీవితంలో శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి మీ పనిలో మీకు ఎంతో మద్దతుగా నిలుస్తారు. తన యొక్క సహాయ సహకారాలు మీకు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కొన్నిసార్లు వారి యొక్క వివాహం జరుగుతుందా లేదా అనే అనుమానాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. వివాహానంతర జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ సమస్యలు మాత్రం కొన్ని సందర్భాల్లో వీరిని చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి. సంతాన ప్రాప్తి విషయంలో కొంత ఆలస్యం జరిగే పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. కానీ ఖచ్చితంగా సంతాన యోగం అనేది కూడా ఉంటుంది. వివాహం తర్వాత వీరి జీవితంలో చాలా అవకాశాలు వీరికి వస్తాయి. అంటే అంతకుముందు వీరి జీవితానికి, తర్వాత వీరి జీవితానికి చాలా తేడా అనేది ఉంటుంది. కాకపోతే జీవిత భాగస్వామితో బంధం విషయంలో మాత్రం మొదట్లో మీకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించినట్లయితే మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. మీరు చేసే ప్రతి పని విషయంలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తన యొక్క మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అంటే మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి యొక్క భాగస్వామి నుండి పూర్తిగా మద్దతు అనేది లభిస్తుంది. వివాహానంతర జీవితం ఎక్కువ మట్టుకు అనుకూల ఫలితాలే ఉంటాయి. సంతాన ప్రాప్తి విషయంలో కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీ యొక్క సంతానం వారి వారి రంగాల్లో అభివృద్ధిని సాధించే అవకాశాలు ఉంటాయి. వారి జీవితంలో అత్యధికమైన శుభ ఫలితాలనైతే వారు చూస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారికి వివాహం తర్వాత చాలా అంశాలు కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే వీరు సాధిస్తారు. అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్లాలని, అంటే ఉన్నత చదువుల కోసం పెళ్లికి ముందు వెళ్లాలి అనుకునేవారు కూడా పెళ్లి తర్వాత ఉద్యోగ అవకాశాలు రావటం మూలంగా విదేశాలకు వెళ్లే సూచనలు కూడా కనిపిస్తాయి. అంటే వివాహానంతర జీవితం వీరికి చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. వివాహానికి ముందు జీవితానికి, తర్వాత జీవితానికి ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది. కాకపోతే మీ జీవితంలో ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ తర్వాత వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. అయితే మీ యొక్క బంధాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి వివాహానంతర జీవితం చాలా అదృష్టకరమనే చెప్పుకోవాలి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. శివారాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది. లక్ష్మీ పూజ చేయటం వల్ల వీరు ఎన్నో రకాల ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహంతో ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే వీరు సాధిస్తారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి వివాహ జీవితం ఎలా ఉంటుంది? అదృష్టమా దురదృష్టమా? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.